నాకు చిన్నప్పటి నుంచి నాన్న అంటే చాలా ఇష్టం. నాన్నతో కలిసి ఆడుకోవాలని, ఆయన బైక్ మీద కూర్చొని ఊరంతా తిరగాలని, ఆయనతో ఎక్కువ సమయం గడపాలని ఎప్పుడూ అనిపించేది. కానీ నాన్న ఎప్పుడూ నా దగ్గర ఉండేవారు కాదు. నేను నిద్రలేచే లోపే పనికి వెళ్ళిపోయేవారు. నేను నిద్రపోయాకే ఇంటికి వచ్చేవారు. నాన్న గుర్తొచ్చినప్పుడల్లా అమ్మ దగ్గరకు వెళ్ళి, నాన్న ఎప్పుడు వస్తారు అని అడిగేవాడిని. అప్పుడు అమ్మ నవ్వుతూ, నంబర్లు లెక్కపెట్టు, లెక్క పూర్తయ్యేలోపు నాన్న వస్తారు అనేది. నేను నిజంగానే నంబర్లు లెక్కపెట్టేవాడిని. కానీ నాన్న రాకపోతే కోపం వచ్చేది. కొన్నిసార్లు ఏడ్చేవాడిని కూడా. ఒకరోజు నాన్న పనికి వెళ్లే సమయంలో నేను లేచాను. నేను కూడా వస్తాను నాన్న అంటూ ఆయన కాళ్లను పట్టుకుని ఏడ్చాను. కాని ఆయన నన్ను తీసుకెళ్లలేదు. ఆ రోజు నాకు చాలా బాధ వేసింది. నాన్నకు నేను అంటే ఇష్టం లేదు. అందుకే నన్ను తీసుకెళ్లరు అంటూ అమ్మ ఒడిలో పడి ఏడ్చాను. అమ్మ నా తల నిమురుతూ చిరునవ్వుతో చెప్పింది, నీకు తెలుసా, మీ నాన్నకు నువ్వంటే ప్రాణం. అయితే నన్ను వదిలేసి ఎందుకు వెళ్తారు అని అడిగాను. అమ్మ కళ్లలో నీళ్లు మెరిశాయి. పట్టించుకోకపోవడం కాదు బాబూ, అదే మీ నాన్న ప్రేమ. నీతో ఆడుకోవాలని, నీతో కలిసి అల్లరి చేయాలని ఆయనకు ఉంటుంది. నిన్ను బైక్ మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పాలని ఆయనకు ఉంటుంది. కానీ మన కోసం, మన భవిష్యత్తు కోసం తన ఇష్టాలను పక్కన పెట్టి ప్రతిరోజూ కష్టపడుతున్నారు. నేను మౌనంగా అమ్మ మాటలు వింటూ ఉన్నాను. అమ్మ మళ్ళీ చెప్పింది, నీకు తెలుసా, రాత్రి ఇంటికి వచ్చేసరికి నువ్వు నిద్రపోతావు. అప్పుడు మీ నాన్న నీ దగ్గర కూర్చొని ఇలా అంటారు, ఈ రోజంతా పడిన కష్టమంతా వీడి మొహం చూడగానే మర్చిపోతాను. వీడి కోసం ఎంత కష్టమైనా భరిస్తాను. వీడి సంతోషమే నా సంతోషం అని. ఆ మాటలు విన్న వెంటనే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంతకాలం నేను నాన్న నన్ను పట్టించుకోవడం లేదనుకున్నాను. కానీ నిజానికి ఆయన ప్రేమ మాటల్లో కాదు, తన చెమటలో ఉంది, తన అలసటలో ఉంది, తన త్యాగంలో ఉంది. ఆ రోజు నుంచి నేను నాన్న కోసం ఎదురు చూసేది ఆయన తెచ్చే బహుమతుల కోసం కాదు, నన్ను ప్రేమగా చూసే ఆ రెండు కళ్ల కోసం. ఎందుకంటే తండ్రి ప్రేమ కనిపించదు, కానీ జీవితాంతం మనల్ని మోస్తూనే ఉంటుంది.